నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దర్శనం చేసుకునే భక్తులకు విద్యాధరి ఆశీస్సులు ఉంటాయని ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో సరస్వతి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర వర్మ సిద్ధాంతి నేతృత్వంలో తెల్లవారుజామున వేద పండితులు అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్సవానికి అంకురార్పణ చేశారు. అనంతరం శ్రీ విద్యాధరి అమ్మవారికి విశేష అభిషేకము, ప్రత్యేక పూజలు, అలంకరణ, చండీ హోమము, లక్ష పుష్పార్చన తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సందర్భంగా క్షేత్రానికి తరలి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలతో పాటు మహాప్రసాదాన్ని అందజేశారు. ఇంకో దాని మీదుగా ఆకర్షణ కలగటం, ఇవన్నీ కూడా ప్రపంచంలో జడత్వానికి కేవలం కళ్ళు మూసుకొని ఇష్టం లేక ఉండటం అనేటువంటిది మాత్రమే జడత్వం కాదు. జడము అంటే ప్రస్తుత వర్ధమానంలో మనం చేసేటువంటి పని యందు శ్రద్ధ లేకపోవటం. ఆ శ్రద్ధనిచ్చేటువంటి తల్లి ఎవరు అంటే అమ్మ సరస్వతి. ఎప్పుడు ఇస్తుంది శ్రద్ధను? తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వము 45 నిమిషాల పూర్వము, అంటే దాదాపు 4-4:30 ప్రాంతం, అంటే 3 నుంచి 4:30 ప్రాంతం మధ్యలో మనం లేచి స్నాన కార్యాలన్నీ ముగించుకొని ఏదైనా సరే యోగోపాసన విధానంలో జప తపాది విధానం ద్వారా మనము మన యొక్క బుద్ధి చైతన్య శక్తిని అభివృద్ధి పరుచుకునేటువంటి ఏ క్రియలైతే ఉన్నాయో వాటిని చేసినప్పుడు తప్పక మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి మేము 4:30-5 ఆ ప్రాంతంలో లేలేకపోతున్నాము. అసలు ఇంత కాలం 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు గడిచాయి. మేమేం చేయాలి అంటే, అందుకే ఇక్కడ వర్గల్ సరస్వతి అమ్మవారి దేవాలయంలో బ్రాహ్మీ ముహూర్తంలో మూలా నక్షత్రయుక్తమైనటువంటి అద్భుతంగా అమ్మవారిని నమస్కరిస్తూ అభిషేకించుకునేటువంటి ఒక అద్భుత అవకాశాన్ని అమ్మవారు మనకి ఇస్తున్నారు. నమస్కారం పెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి కారణం మనకు వేదాంత శాస్త్రంలో కనిపిస్తున్న ఉపాసనలో నమస్కారం అనేటువంటిది ఒక పెద్ద ఉపాసన. ఎందుకు అంటే ఎదుటివారు ఏదైనా చేసేటప్పుడు నమస్కరించి మనం వారిని చూసి ఆ పని మనం చేసినటువంటి ఫలం వస్తుంది. అందుకే అన్ని పనులు ఇప్పుడు అభిషేకం అందరూ చేయాలని అనుకుంటారు, చేయలేరు. కారణం ఏమిటి అంటే, అందరూ చేయాలి అనుకుంటే మనకు ఒక మూలా నక్షత్రం కాదు, 360 రోజులు మూలా నక్షత్రంతో సప్తమే ఉంటాయి.